హైదరాబాద్లో హీరోయిన్ నిధి అగర్వాల్కు చేదు అనుభవం ఎదురైంది. నిధిని చూడడానికి పెద్ద ఎత్తున ఫ్యాన్స్ చేరుకున్నారు. ఫ్యాన్స్ హడావడితో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. నిధి అతి కష్టం మీద నిధి అగర్వాల్ను కారు వరకు తీసుకెళ్లారు బాడీ గార్డ్స్. లూలు మాల్లో రాజాసాబ్ సాంగ్ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్లో ఈ ఘటన చోటు చేసుకుంది. నిధి అగర్వాల్ ఘటనపై ఇప్పటికే సింగర్ చిన్మయి స్పందించారు. ఒకేలాంటి మనస్తత్వం ఉన్న మగాళ్ళు ఒక గుంపుగా చేరితే వాళ్ళు మహిళలను ఇలాగే వేధిస్తారు అంటూ చిన్మయి రాసుకొచ్చారు. మగవాళ్ళు హైనాల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారు అంటూ రాశారు. వీరందరినీ తీసుకెళ్లి వేరే గ్రహంలో పడేయాలి ఏ దేవుడైనా అంటూ చిన్మయి చాలా సీరియస్ అవుతున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. భద్రతపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈవెంట్ నిర్వాహకుల తీరును తప్పుపడుతున్నారు నెటిజన్లు. లూలు మాల్ వంటి చిన్న ప్రదేశంలో ఈవెంట్ ఎలా ప్లాన్ చేస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా పేలవమైన నిర్వహణ అంటూ కూడా నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇక్కడ కేవలం ఒక్కరిని తప్పుపట్టలేని పరిస్థితి అయిపోయింది. అన్ఫార్చునేట్లీ ఒక్కసారి అక్కడ జరిగినటువంటి ఘటన విజువల్ ఇంకొకసారి నేను క్లియర్గా చూపిస్తాను. ట్రై టు ప్లే ఇట్ ఆన్ ఫుల్ స్క్రీన్. ఒక్కసారి చూస్తున్నారు మీరు. మధ్యలో నిధి అగర్వాల్ ఉన్నారు. చుట్టూ అభిమానులు వందల మంది ఎగబడుతున్నారు, తోస్తున్నారు, నెట్టుకుంటున్నారు. షీ వాజ్ వెరీ అన్కంఫర్టబుల్. అక్కడ చూస్తున్నారు, నెట్టుకుపోతున్నారు. ఒకవేళ బాడీ గార్డ్స్ అక్కడ లేకపోతే యూ కాంట్ ఇమాజిన్ వాట్ హ్యాపెన్స్ దేర్. ఏం జరుగుతుందనేది మీరు ఊహించడం కూడా కష్టమయ్యే పరిస్థితి అక్కడ ఉంటుంది. చాలాసార్లు ఇలాంటివి జరిగాయి. నాట్ ఓన్లీ ఫర్ హీరోయిన్స్, హీరోలకైనా పొలిటీషియన్స్కైనా బయటకు వెళ్తే ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. అదిగో మీరు చూడొచ్చు ఎంత గొడవ జరిగిందో, ఎంత గందరగోళం జరుగుతుందో. అక్కడ వాగ్వాదం కూడా జరుగుతుంది. ఇలా బిహేవ్ చేయొద్దని వాళ్ళందరూ నెట్టుకున్నారు, అక్కడ గొడవ పడ్డారు. అక్కడ చూడొచ్చు మీరు ఇంత గందరగోళం. హూ ఈస్ బిహైండ్ దిస్? వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ రీజన్ దీనికి? ఏంటి అంటే ఒక వర్షన్ నేను మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి చిన్మయి ట్వీట్ ఒకసారి చూపించండి. చిన్మయి ఒక వర్షన్, 2 వర్షన్స్ మనం చూద్దాం. దీంట్లో మీ అభిప్రాయాలు ఏంటి? అసలు ఈ విషయంలో ఎవరిది తప్పు? ఇక్కడ ఎవరిని మనం బ్లేమ్ చేయాలి? మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. చిన్మయి చేసినటువంటి ట్వీట్ నేను చదువుతున్నాను. ప్యాక్ ఆఫ్ మెన్ బిహేవింగ్ వర్స్ దెన్ హైనాస్ కంటే దారుణంగా బిహేవ్ చేస్తున్న ఒక గుంపు ఇక్కడ మీకు కనపడుతుంది. కొంతమంది మగాళ్ళు కనపడుతున్నారు అంటూ చిన్మయి రాసుకొచ్చారు. హైనాస్తో ఎందుకు పోల్చారనేది మీకు తెలుసు. వైల్డ్ లైఫ్లో హైనాస్ చాలా డేంజరస్ యానిమల్స్, చాలా ఫెరోషియస్గా ఉంటాయి. మనందరికీ తెలిసిందే హైనాస్ గురించి. సో వాటిని అంటే చాలా బ్రూటల్గా బిహేవ్ చేస్తూ ఉంటాయి. వాటితో కంపేర్ చేస్తున్నారు. వాటికంటే దారుణం అంటున్నారు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి మగాళ్ళందరూ. యాక్చువల్లీ వై ఇన్సల్ట్ హైనాస్? అసలు హైనాస్తో పోల్చడం హైనాస్ కూడా ఇన్సల్ట్ అంటూ చెప్తున్నారు. పుట్ లైక్ మైండెడ్ మెన్ టుగెదర్ ఇన్ ఏ మాబ్, దే విల్ హెరాస్ ద విమెన్ లైక్ దిస్. ఇదిగో ఇలాంటి వాళ్ళందరినీ ఒక గ్రూప్గా చేసి ఒక చోట పెడితే ఇలా మహిళలను వేధించకుండా ఏం చేస్తారంటున్నారు. వై డజంట్ సమ్ గాడ్ టేక్ దెమ్ ఆల్ అవే అండ్ పుట్ దెమ్ ఇన్ ఎ డిఫరెంట్ ప్లానెట్? వేరే గ్రహం మీద ఎక్కడైనా పెడితే బాగుండు. ఏదైనా దేవుడు వచ్చి ఇలాంటి మెంటాలిటీ ఉన్న మగాళ్ళందరినీ తీసుకెళ్ళి ఏదైనా గ్రహం మీద పడేయాలి అని చెప్పి హైనాస్ కంటే దారుణమైన వాళ్ళు వీళ్ళు, అంత అడవి జంతువుల కంటే దారుణమైన వాళ్ళు వీళ్ళు అంటూ చిన్మయి రాసుకొచ్చినటువంటి ఒక ట్వీట్ మీరు చూస్తున్నారు. దిస్ ఈజ్ వన్ వర్షన్. అండ్ వాట్ అబౌట్ అదర్ వర్షన్? చిన్మయి కూడా ఇక్కడ చెప్పాలి. చిన్మయి ఇక్కడ ఖచ్చితంగా ఈ ట్వీట్కి సమాధానం చెప్పాలి. ఇప్పుడు వస్తున్నటువంటి ప్రశ్నలకు మగాళ్ళ మీద విరుచుకుపడ్డం కాదు అవకాశం దొరికినప్పుడల్లా మగాళ్ళ మీద, ఫ్యాన్స్ మీద విరుచుకుపడ్డం కాదు. అఫ్కోర్స్ ఒక మహిళ ఉన్నప్పుడు డీసెంట్గా బిహేవ్ చేయాలి. ఎవ్రీబడి షుడ్ అగ్రీ. ఒక మహిళని ఇబ్బంది పెట్టకూడదు, చాలా డీసెంట్గా అక్కడ ఉండొచ్చు. బట్ యు నో హౌ ఇట్ హ్యాపెన్స్ వెన్ ఇట్ కమ్స్ టు మాబ్. అభిమానులు లేదంటే సామాన్య ప్రజల్లోకి ఒక సెలబ్రిటీ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఉత్సాహం ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళకి చూడాలి, వాళ్ళని టచ్ చేయాలి, షేక్ హ్యాండ్ ఇవ్వాలి, ఫొటోస్ తీసుకోవాలి, సెల్ఫీలు తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అలాంటప్పుడు కొన్నిసార్లు ఇలాంటి ఘటనలు జరుగుతాయి. తనను ఏదో చేసేద్దామన్న ఉద్దేశంతో వాళ్ళందరూ అక్కడ లేరు. ఒక హీరోయిన్ వచ్చింది, ఎక్కడో తెర మీద తప్పితే కనపడదు, వెళ్ళి ఒక ఫోటో తీసుకుందాం, షేక్ హ్యాండ్ ఇద్దాం, దగ్గరగా చూద్దాం అని చెప్పేసి ఆ ఉత్సాహంలో వెళ్తుంటారు. ఇట్ హ్యాపెన్స్. అండ్ మోర్ ఆఫ్ ఇవన్నీ పక్కన పెట్టండి. ఒక మాస్ క్రౌడ్లోకి, ఒక మాబ్లోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగడం ఇక్కడేనా? భారతదేశంలో తప్పితే ప్రపంచంలో ఎక్కడ జరగవా? లేదంటే ఇక్కడ లూలు మాల్లో తప్పితే ఎక్కడ జరగలేదా? అవకాశం దొరికింది కదా అని చెప్పేసి మగాళ్ళ మీద పడి
కొంతమంది ఇలా ఏదో ఒక రకంగా అండం తప్పితే, దాని నుంచి వాళ్ళు సాటిస్ఫై అవ్వడం తప్పితే ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి. బోత్ సైడ్స్ మిస్టేక్ ఉంది ఇక్కడ, బోత్ సైడ్స్ మిస్టేక్ ఉంది. ఫస్ట్ థింగ్ ఈజ్ మేనేజ్మెంట్ ఇలాంటివి పెట్టినప్పుడు వాళ్ళు చూసుకోవాలి సెక్యూరిటీ, ఎంతమంది వస్తున్నారు ఏంటి అనేది. చిన్మయి అవకాశం దొరికినప్పుడల్లా కొంతమంది మగాళ్ళని టార్గెట్ చేయడమో, లేదంటే మగాళ్ళ మీద పడి ఇలాంటి ట్వీట్స్ చేసి ఎందుకు ఇవన్నీ? చిన్మయి చెప్పింది పూర్తిగా తప్పని నేను చెప్పట్లా, బట్ అంత భయంకరంగా హైనాస్ కంటే భయంకరమైన వాళ్ళు వీళ్ళందరినీ తీసుకెళ్లి వేరే గ్రహం మీద పెట్టాలి, ఇంకా ప్రపంచంలో మగాళ్ళు మాత్రమే చెడ్డవాళ్ళు అన్నట్లుగా ఏదో కొంత పోర్ట్రే చేసే ప్రయత్నాలు ఏంటిది? ఎందుకు ఇంత ఒక రకమైన హేట్రెట్ ఎందుకు మగాళ్ళ మీద అలా ప్రచారం చేయడం ఎందుకు? మీకేదో కొంత ఆనందం పొందడం తప్ప ఇంకేమైనా ఉందా? ఇష్యూలాగా చూడలేకపోతే ఎలా? ప్రజల్లోకి ఎలాంటి సమాధానం వెళ్తుంది వీటి వల్ల, ఎలాంటి విషయం వెళ్తుంది వీటి వల్ల? రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి రవిచంద్ర. చిన్మయి ట్వీట్ చూసాం మనం గతంలో కూడా. సరే, చిన్మయి ఐడియాలజీ ఎలా ఉంటుంది అనేది మనకు తెలియంది కాదు, బట్ ఈ పర్టికులర్ ట్వీట్ చాలా హార్ష్గా చేశారు, హైనాస్ కంటే మగవాళ్ళ దారుణం అంటూ. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ హ్యాపెండ్ దేర్? అక్కడ మేనేజ్మెంట్ది కూడా మిస్టేక్ ఉందని చాలామంది అంటున్నారు కదా. అంటే హీరోయిన్స్ వచ్చి సినిమా ఈవెంట్స్ చేసేటప్పుడు ఒక మాల్లో తీసుకెళ్ళి పెడితే సామాన్య ప్రజలు వస్తారు, మళ్ళీ అభిమానులు వస్తారు. గతంలో మాల్ ఓపెనింగ్కే ఎంత గందరగోళం జరిగిందో మనం చూసాం కదా. నందు, నిన్న జరిగిన సంఘటన నిజంగా చాలా భయానకమైనది. గతం సంవత్సరం మనం పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాట చూసాము. అక్కడ జరిగిన దుర్ఘటన, దానికి ఇప్పటికి కూడా కోలుకోలేని ఆ బాబు, చనిపోయిన తల్లి, ఈ సంఘటన మరవలేదు. ఇంకా చిత్ర పరిశ్రమ అలాగే ప్రేక్షకుల మధ్యలో ఇంకా అది ఉండిపోయింది కూడా. సంవత్సరం అయ్యి జస్ట్ ఒక 10 days అవుతుందో 1 week అవుతుందో ఆ దుర్ఘటన జరిగి, మన అందరం కూడా మళ్ళీ ఒకసారి ఒక సంవత్సరం అయిందని గుర్తు తెచ్చుకున్నాం కూడా. అయినప్పటికి కూడా ఇప్పటికి కూడా అటు సినిమా పరిశ్రమలో కావచ్చు, ఈవెంట్ మేనేజర్స్ లో కావచ్చు, అభిమానుల్లో కావచ్చు, ఎవరిలో కూడా రియలైజేషన్ లేదనే చెప్పాలి. ఖచ్చితంగా నిన్న జరిగిన దుర్ఘటనకు అటు ఈవెంట్ మేనేజ్మెంట్ బాధ్యులు అవ్వాలి, యూనిట్ బాధ్యులు అవ్వాలి, అలాగే అక్కడికి వచ్చిన అభిమానులు కూడా బాధ్యులనే చెప్పాలి. ఈవెంట్ మేనేజ్మెంట్ ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఇలాంటి ప్లేసుల్లో ఈవెంట్ చేసేటప్పుడు క్రౌడ్ మేనేజ్మెంట్ అనేది ఖచ్చితంగా పాటించాలి. సెలబ్రిటీస్ ని ఒకవైపు నుంచి తీసుకురావటం, స్టేజ్ మీదకి ఎక్కించడం, అటు నుంచి మళ్ళా బ్యాక్ పంపించటం, అది సహజంగా చాలా చోట్ల జరిగే ప్రొసీజర్. అది అలాంటి సంఘటన నిన్న జరగలేదు. క్రౌడ్ అదే ఎంట్రన్స్ లో వచ్చారు, సెలబ్రిటీలు కూడా అదే ఎంట్రన్స్ లో వచ్చారు. అది చాలా చిన్న ప్లేసు. అభిమానులందరూ కూడా ప్రభాస్ సినిమాకి సంబంధించిన ఈవెంట్ అనేటప్పటికీ చాలా ఎక్కువ మంది క్రౌడ్ అక్కడికి గ్యాదర్ అయ్యారు. సో బారికేడ్లు లేవు, ప్రాపర్ గా క్రౌడ్ మేనేజ్మెంట్ లేదు. అభిమానులకు కూడా ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించాలి, సంయమనం వహించాలి. ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. క్రౌడ్ మేనేజ్మెంట్, మన హీరోకి సంబంధించిన సినిమా ఈవెంట్ లో ఏదైనా దుర్ఘటన జరిగితే మన అందరికి కూడా చెడ్డ పేరు వస్తుంది అనేది వాళ్ళకి ఉండాలి. సో హీరో అభిమానులే ఈ దుర్ఘటనకు పాల్పడ్డారా, ఇలా తొక్కిసలాట చేశారా, లేరా కొంతమంది అని ఒక గుంపు కావచ్చు, ఒక క్రౌడ్ కావచ్చు, ఎవరన్నా ఆకతాయిలు వచ్చి ఇలాంటి చేష్టలు చేశారా? హీరోయిన్, ఒక మహిళ, ఒక సెలబ్రిటీ హీరోయిన్, తను క్రౌడ్ లోకి వచ్చినప్పుడు తనని జాగ్రత్తగా తీసుకెళ్లాల్సిన బాధ్యత, తనని కారెక్టించాల్సిన బాధ్యత ఆ యూనిట్ వాళ్ళకు ఉండాలి, ఆ ఈవెంట్ మేనేజర్స్ కు ఉండాలి. ఖచ్చితంగా నిన్న ఏది కూడా ప్రాపర్ గా జరగలేదనే చెప్పాలి నందు. అంటే ఆ ఈవెంట్ లో ఎవరెవరు, ఓన్లీ నిధి అగర్వాల్ కాకుండా ఇంకా ఎవరెవరు పాల్గొన్నారు రవిచంద్ర? అండ్ మోర్ ఈవెంట్ కి సంబంధించి ఒక ప్రభాస్ రాలేదు, హీరోయిన్స్ ఇద్దరు వచ్చారు, ప్రొడ్యూసర్, డైరెక్టర్ వచ్చారు. సో అంత చిన్న క్రౌడ్ లో ఒక ప్రభాస్ లాంటి ఒక పాన్ ఇండియా స్టార్ సినిమాకి సంబంధించిన ఒక సాంగ్ లాంచ్ అనేటప్పటికి కూడా ప్రభాస్ వస్తాడేమోననే ఎక్స్పెక్టేషన్స్ కొంతమందిలో ఉంటాయి. ప్రభాస్ రాకపోయినా ఆ క్రేజ్ తోటి ఆ అభిమానులు కావచ్చు, క్రౌడ్ కావచ్చు, ఎక్కువ గ్యాదర్ అయ్యారు. సో ఆ చిన్న ప్లేస్ లో, ఆ చిన్న స్టేజ్ మీద అలా ఈవెంట్ ఆర్గనైజ్ చేయటం అనేది నిజంగా యూనిట్ది కావచ్చు, లేదా ఈవెంట్ మేనేజర్స్ కావచ్చు, అది తప్పనే చెప్పాలి నందు. అంటే అక్కడికి వచ్చిన అభిమానులు అందరూ కూడా హైనాస్ కంటే దారుణం, జంతువుల కంటే క్రూరమైన వాళ్ళు, వీళ్ళందరినీ తీసుకెళ్ళి ఏదైనా వేరే గ్రహం మీద వదిలిపెట్టాలి,
అని చిన్మయి ఒక ట్వీట్ చేశారు. ఎలా చూడాలి ఈ ట్వీట్ని? అంటే చిన్మయి ఐడియాలజీ ఏంటో మనకి కొంతవరకు తెలిసిందే, అభిమానులకి కొంతవరకు తెలిసిందే. బట్ ఇప్పుడు ఫ్యాన్స్ని కూడా మరి ఇంత దారుణంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉందంటారా? నందు, ఇక్కడ ఫ్యాన్స్ అని కాదు, నిన్న జరిగిన సంఘటనలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలాగే ప్రవర్తించారు. అంత క్రూరంగా, అంత మూర్ఖంగా ప్రవర్తించారనే చెప్పుకోవాలి. చిన్మయి ఐడియాలజీ మనందరికీ తెలుసు. చిన్మయి మహిళా పక్షపాతి, ఖచ్చితంగా అందులో తప్పులేదు. ఎవరి అభిప్రాయం వాళ్ళకు ఉంటది. నిన్న సాటి మహిళగా, సినిమా పరిశ్రమకు సంబంధించిన మహిళగా నిధి అగర్వాల్ ఎదుర్కొన్న సంఘటన ఏదైతే ఉందో దానికి చిన్మయి బాధపడి ఆ పోస్ట్ పెట్టడాన్ని కొంతమంది తప్పుగా తీసుకోవచ్చు. కానీ అక్కడ ఎవరైతే ఆ చిన్మయికి అక్కడ జరిగిన సంఘటన పట్ల ఒక కన్సర్న్ ఉంది, ఒక బాధ ఉంది కాబట్టి అలా పోస్ట్ చేశారు. నిన్న జరిగిన సంఘటనలో అభిమానులు అయితే చాలా డీసెంట్ గా బిహేవ్ చేయాలి. ఆ సినిమా హీరో సంబంధించిన మనకి ఇవి కొత్త విషయాలు కాదు. ఈవెన్ ఇప్పుడు చిన్మయి కన్సర్న్ మనం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. ఒక మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించిన వాడు ఎవడైనా ఖచ్చితంగా జంతువు కంటే హీనమే, కాదని నేను చెప్పను. బట్ వేర్ ఈస్ ద సినిమా యూనిట్కి ఉండాల్సినటువంటి జ్ఞానం ఏమైంది ఈ విషయంలో? ఎందుకని వాళ్ళు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్నారు? ఒక హీరోయిన్, ఇద్దరు హీరోయిన్స్ వచ్చి యూనిట్ వస్తున్నప్పుడు ఒక సాంగ్ రిలీజ్, అందులోనూ ప్రభాస్ సినిమా అన్నప్పుడు మాల్లోనే సహజంగా అక్కడ ఎక్కువ మంది ఉంటారు, అందులోనూ మళ్ళీ ఫ్యాన్స్ కూడా వస్తే ఆ మాల్లో పట్టరు. గతంలో జరిగిన, మీరు చెప్పినట్లుగా అల్లు అర్జున్ ఈవెంట్లో జరిగింది కానీ గతంలో జరిగిన కొన్ని ఘటనలు మనం చూసాం కదా. వేర్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ ఈ విషయంలో? నందు, నేను అదే చెప్పాను. ఫస్ట్ దీనికి బాధ్యులు ఫస్ట్ యూనిట్, తర్వాత ఈవెంట్ మేనేజర్స్, తర్వాత మనం అభిమానుల్ని బాధ్యులుగా చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా యూనిట్ మగవాడు మారుతి డైరెక్టర్ వస్తేనే క్రౌడ్ అంతా చుట్టుముట్టి తను స్టేజ్ మీదకి ఎక్కడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. అలాంటి క్రౌడ్ లో, అలాంటి కంజెస్టెడ్ ప్లేస్ లో ఇలాంటి ఈవెంట్ పెట్టి ఇద్దరు హీరోయిన్స్ అక్కడికి తీసుకొస్తే సిచ్యువేషన్ అలాగే అవుతుంది. నందు, ఖచ్చితంగా నేను అదే జరిగింది. పాప నిధి అగర్వాల్ అయితే చాలా ఇబ్బంది పడింది. ఆ క్రౌడ్ లో నుంచి తను కారు ఎక్కే టయానికి తన పరిస్థితి చాలా హారిబుల్ ఉంది. ఆ ఘటన చూసి ఎవరికైనా జాలేస్తుంది, బాధ వస్తుంది. ఖచ్చితంగా ఈ విషయంలో యూనిట్ అయితే చాలా తప్పు నిర్ణయం తీసుకుందనే చెప్పాలి. యూనిట్దే మెయిన్ రెస్పాన్సిబిలిటీ ఇక్కడ. ఖచ్చితంగా రైట్. థ్యాంక్ యూ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్. మొత్తం మీద ఈ ఘటనకు సంబంధించి 2 వర్షన్స్ ఇక్కడ. ఒకటి, అవునన్నా కాదన్నా చిన్మయి చెప్పినట్లుగా అక్కడున్న వాళ్ళు జంతువుల కంటే హీనంగా బిహేవ్ చేసిన మాట వాస్తవమే. మనం తప్పు పట్టలేం ఆ విషయంలో, మనం చిన్మయి సెన్స్ని మనం తప్పు పట్టలేం. కానీ కేవలం ఇది ఎవరి తప్పు? ఇక్కడ కేవలం వాళ్ళని తప్పు పడితే అయిపోతుందా? ఇప్పుడు ఇక్కడ ఒక్కటే, అభిమానులు ఉన్నప్పుడు అభిమానులు వీరాభిమానాన్ని ప్రదర్శిస్తుంటారు. అందులో మన తెలుగు అభిమానులు ఎంత ఉత్సాహంగా ఉంటారో తెలిసిందే. అలాంటప్పుడు గతంలో కొన్ని ఘటనలు జరిగాయిగా. ఆల్రెడీ థియేటర్లో జరిగిన ఘటన, అల్లు అర్జున్ సినిమా సందర్భంగా ఆయన వచ్చినప్పుడు జరిగిన ఘటన, చిన్నపిల్లల్ని సైతం ఎత్తుకొచ్చి చివరికి పాపం ఆ మహిళ అక్కడ ప్రాణాలు కోల్పోయి అప్పుడు పిల్లవాడు ఎటు కాకుండా అయిపోయాడు, అతని జీవితం ఎటు కాకుండా అయిపోయింది. ఇలాంటి ఘటనలు కూడా జరుగుతాయి కదా. అభిమానం ఉన్నమాట ఎంత వాస్తవమో, ఆ అభిమానాన్ని ఎన్కాష్ చేసుకోవడానికి ఎంత ట్రై చేస్తున్నారో, ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందనేది కూడా అంతే నిజం కదా. మరి రెండో వైపు ఎందుకు ఆలోచించరు? కేవలం అక్కడ ఉన్న వాళ్ళని తప్పుపడితే ఎట్లా? అక్కడ ఉన్న వాళ్ళు ఏమో అప్పుడు అక్కడ ఏం జరిగిందో ఎవరిని తప్పు పట్టగలుగుతాం మనం? జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత సినిమా యూనిట్ మీద ఉంది. వాళ్ళని కదా మనం అనాల్సింది ఇక్కడ. అసలు అంత క్లోజ్డ్ ఒక పెద్ద మాల్లో ఎలా పెడతారు? హీరోయిన్స్ ఇద్దరు వచ్చి, డైరెక్టర్ వచ్చి, ప్రొడ్యూసర్ వచ్చి, ఇంతమంది వచ్చినప్పుడు, అందులో ప్రభాస్ సినిమా అన్నప్పుడు మామూలుగా జరిగే చిన్న వాటికే, చిన్న సినిమాలు ఇవాళ రేపు కొన్ని మాల్స్లో ఇలా ప్రమోట్ చేసుకుంటున్నారు. కానీ చిన్న సినిమాలకి ప్రమోట్ చేస్తున్నప్పుడే, చిన్న హీరోలు వచ్చినప్పుడే కొన్ని వందల మంది అక్కడ గుమిగూడుతున్నారు. ఏముందో చూద్దామని కొంతమంది, ఆ సినిమాని ప్రమోట్ చేయడానికి కొంతమంది, ఇలా కొంత గందరగోళం జరుగుతుంది. ఇట్స్ హ్యాపెనింగ్. ఏఎంబి మాల్లో జరిగింది. ఇలా ప్రమోషన్స్ అనేవి సహజంగా మనం చూస్తూ ఉంటాం. కానీ ఇంత పెద్ద హీరో ప్రభాస్, పాన్ ఇండియా స్టార్, ఆయన సినిమాకి సంబంధించిందంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా బ్లైండ్గా వెళ్ళిపోతారు అక్కడికి. ఎక్కడ జరిగింది ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా అయితే చాలు, ఆయన పేరు, ఆయన పోస్టర్ అక్కడ ఉంటే చాలు. హీరోయిన్స్ వస్తున్నారు, నిధి అగర్వాల్ వస్తున్నారు, అలాగే డైరెక్టర్ వస్తున్నారు, మారుతి, వీళ్ళందరూ వస్తున్నప్పుడు సహజంగా ఉంటారు కదా క్రౌడ్. మరి ఆ క్రౌడ్ని కంట్రోల్ చేసే ఉద్దేశం లేదా? లేదంటే అంతమంది వస్తారని అనుకోలేదా? మీకు తెలియలేదా అంతమంది వస్తారని? ఒకవేళ నిజంగా
ఆ హీరోయిన్కి ఏదన్నా జరుగుంటే, ఏదైనా చిన్న గాయం అయి ఉండొచ్చు, ఇంకేదన్నా అయి ఉండొచ్చు. హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? అక్కడ ఉన్న మనుషులు కాస్త మానవత్వంతో ఉండాలి, ఒక మహిళను అలా ఇబ్బంది పెట్టకూడదు అనే సెన్స్ ఎంత అవసరమో, ఎంత నిజమో, ఇలాంటి క్రౌడ్లోకి, మాస్ క్రౌడ్లోకి వెళ్ళిన తర్వాత అనుకోని ఘటనలు ఎన్నో జరుగుతాయి, జరిగే అవకాశం ఉందనేది అంతే నిజం. యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. యూ క్యాంట్ ఎక్స్పెక్ట్ మొరాలిటీ. ఇంత మాస్ క్రౌడ్లోకి వెళ్ళిన తర్వాత మొరాలిటీ ఎక్స్పెక్ట్ అంటే మనుషుల్లాగా ఉండాలి అని కోరుకోవడం తప్పు కాదు, కానీ జరిగే అవకాశం ఉందనేది కూడా గెస్ చేయాలి కదా. దట్స్ బేసిక్ కదా. గతంలో జరిగాయి కదా, మీరు చూశారు కదా. చూడండి అక్కడ మాల్లో, మీకు ఆ విజువల్లో చూడండి, చుట్టూ కొన్ని వందల మంది, పైన మాల్లో మొత్తం ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తున్నారు, అభిమానులే కనిపిస్తున్నారు. సరే, అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా అభిమానులు ఎక్కువ మంది వచ్చారు, ఇంకొంతమంది బౌన్సర్స్ తీసుకురావాలి, సెక్యూరిటీని పెంచాలి. ఏమీ లేదు. అక్కడ మహా అయితే నిధి చుట్టూ ఎంతమంది కనపడుతున్నారు? బౌన్సర్స్ ఒకరో ఇద్దరో కనిపిస్తున్నారు. సో హూజ్ మిస్టేక్ ఇస్ దిస్? ఎవరి మిస్టేక్ ఇది? చిన్మయి ఇక్కడ చేసిన ట్వీట్ ఖచ్చితంగా వాళ్ళు అంత దారుణంగా వ్యవహరించారు, కాదనట్లేదు. బట్ ఏదో బ్లేమ్ చేసి వదిలేస్తే అయిపోయిందా? వాట్ అబౌట్ యూనిట్? మీరు జాగ్రత్తలు తీసుకోవాలని మీరు ఎందుకు చెప్పరు? ఎవరి యాంగిల్ వాళ్ళు చెప్పుకుంటారు, ఇక్కడ ఎవరి వర్షన్ వాళ్ళు చెప్పుకుంటే అయిపోతుందా? ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు గుడ్ అండ్ బ్యాడ్ రెండు చూడాలి, రెండు వైపుల నుంచి ఆలోచించాలి. ఎవరో ఒకళ్ళని తిట్టిపోసాం, ఎవరో ఒకళ్ళ మీద అనేసామంటే అయిపోదు కదా. సో ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? ఇంత దారుణంగా బిహేవ్ చేయడం ఖచ్చితంగా తప్పా కాదా? ఎవరి మిస్టేక్ అక్కడ? మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం రీసెంట్గా రాజమౌళి ఒక ఈవెంట్ చేశారు. అప్పుడు ఆ టైంలో రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయి దేశవ్యాప్తంగా. ఢిల్లీలో బ్లాస్ట్ అయిన సందర్భంలో జరిగింది అదంతా. గ్లోబ్ ట్రాటర్ ఈవెంట్ జరిగినప్పుడు రాజమౌళి ఈ గొడవంతా లేకుండా వెళ్ళి రామోజీ ఫిల్మ్ సిటీలో పెట్టుకున్నారు. పక్కాగా పాస్ ఉంటేనే లోపలికి అలౌ చేస్తానన్నారు. అంత ఆర్గనైజ్డ్గా ఈవెంట్ ఎందుకు చేసుకోలేరు? అభిమానులేమో అక్కడ 100 మందికి పర్మిషన్ ఉంటే 200 మంది 500 మంది వస్తారు. ఆబ్వియస్లీ డబుల్ ట్రిపులే వస్తారు. ఎక్కడైనా జరిగేది అదే. మీకు అభిమానులు కావాలి, వాళ్ళ అభిమానం కావాలి, వాళ్ళు కేరింతలు కొట్టి, విజిల్స్ కొట్టి, చప్పట్లు కొట్టి అంతా చేస్తే అవన్నీ కావాలి మీకు. మీ సినిమా ప్రమోషన్స్ బాగా కావాలి. దట్స్ గ్రేట్. బట్ వాట్ అబౌట్ సేఫ్టీ? అభిమానుల సేఫ్టీ చూసుకోవాల్సింది కూడా మీరే కదా. అక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ సేఫ్టీ చూసుకోవాల్సింది మీరే. ఎవరు ఈవెంట్ ఆర్గనైజ్ చేసేవాళ్ళు కదా. సో దట్స్ యువర్ మిస్టేక్ మేజర్లీ. దిస్ హ్యాపెన్స్ ఇన్ క్రౌడ్. ఇది చాలా కామన్గా జరుగుతున్నదే. ప్రతి ఒక్కరిని అక్కడ ఉన్న 1000 మందిని కూర్చోబెట్టి ఒక్కొక్కరికి మనం నీతి వాక్యాలు చెప్పలేము. నాయన, నువ్వు ఒక మగాడిగా నువ్వు ఇలా ఉండకూడదు, నీ పక్కన ఉన్న మహిళల్ని కాపాడుకోవాలి, రక్షించుకోవాలి, చెప్పుకోవడానికి బాగానే ఉంటాయి. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ నువ్వు ఎక్స్పెక్ట్ చేయలేవు. మనం జాగ్రత్తగా ఉండాలి, అత్యంత జాగ్రత్తగా ఉండాలి, అతి జాగ్రత్తగా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఏదైనా మిస్టేక్ ఉందంటే అది ఖచ్చితంగా ఆ ఈవెంట్ నిర్వాహకులదే. సెలబ్రిటీలు ఏముంది పాపం, నిధి అగర్వాల్ ఏదో వాళ్ళు పిలిచారు, వాళ్ళు సెక్యూరిటీ అరేంజ్ చేస్తారు అనుకుంటారు. ఎవరైనా బౌన్సర్స్ ఉంటారు, ఏదో వెళ్ళామా సరదా కొద్దిసేపు ఫ్యాన్స్తో మాట్లాడామా, ఎంటర్టైన్ చేసామా, తిరిగి వచ్చేసామా, ఇలాగే ఉంటారు. ఎవరైనా ప్రమోషన్స్ మీద దృష్టి పెడతారు తప్పితే ఎంతమంది బౌన్సర్స్ ఉన్నారు, ఎంతమంది వస్తున్నారు, నాకు ఇన్ని ఫీట్ డిస్టెన్స్లోనే వాళ్ళు ఉండాలి, ఇలాంటి రూల్స్ పెట్టుకోలేరు పాపం వాళ్ళు. ఇక్కడ ఎవరిదైనా మిస్టేక్ ఉంది అంటే సరే, మోర్ ఆఫ్ ఇవన్నీ కాదు, ఈవెంట్ ప్లాన్ చేసుకున్నారు, ఎక్కువ మంది క్రౌడ్ వచ్చారు, చుట్టూ సిచ్యువేషన్ వర్స్ట్ అయ్యే అవకాశం ఉంది, ఎక్కువ మందిని పిలిపించుకోండి బౌన్సర్స్ని. అది మీది రెస్పాన్సిబిలిటీ. అక్కడ ఉన్న వాళ్ళని తిట్టిపోస్తే ఏమీ మారదు, మళ్ళీ ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. చిన్మయికి, ఒక మహిళకి ఇబ్బంది జరగడం పట్ల కోపం రావడం తప్పేమీ కాదు ఒక మహిళగా. కానీ బ్లైండ్గా అలా ఎవరో ఒకళ్ళు తిట్టేసాం అయిపోయింది అనుకుంటే అయిపోయిందా? బట్ అవతల మిస్టేక్ ఉన్న దాంట్లో సినిమా యూనిట్ది కూడా ఉంది కదా. మరి వాళ్ళకి ఒక మాట చెప్పరే? మీరేదో మగాళ్ళని తిట్టాలనుకుని తిట్టేసి అయిపోయిందా? అక్కడితో అయిపోతుందా? బాధ్యత పూర్తి స్థాయిలో తీసుకోవాలి కదా. ఒక విషయం గురించి మీరు రెస్పాండ్ అయినప్పుడు పూర్తి స్థాయిలో తీసుకోండి. యూనిట్కి కూడా చెప్పండి. యూనిట్కి మరి తెలీదా ముందు, చూసుకోవాలి కదా అని చెప్పి మాట్లాడాలి కదా. మరి వాళ్ళకి కూడా చెప్పాలి కదా. రైట్, ట్రై టు కామెంట్ యువర్ ఒపీనియన్స్. మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీరేమనుకుంటున్నారు?
జరిగిన ఇన్సిడెంట్ మీద మీరేమనుకుంటున్నారు? ఒకవేళ మీరు ఈ అంశం మీద మాట్లాడాలనుకుంటే మీరు స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేయొచ్చు, మాతో మాట్లాడవచ్చు. హూజ్ మిస్టేక్ ఈజ్ దిస్? ఎవరి తప్పు? గతంలో అల్లు అర్జున్ సినిమా రిలీజ్కి జరిగిన ఘటన మనం చూసాం. ఒక నిండు ప్రాణం బలైంది, ఒక మహిళ బలైపోయింది, ఎంతోమందికి దెబ్బలు తగిలాయి. ఆ బాబు ఇప్పటికీ కూడా కోలుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. అతని జీవితమే ఇప్పుడు గందరగోళంలో ఉంది. గతంలో మనం చూసాం యూసఫ్ కూడా పోలీస్ గ్రౌండ్స్లో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ కొన్ని చూసాం, ఎంత పెద్ద గందరగోళం జరిగిందో. ప్రతి చోట ఎవ్రీబడి నో, ప్రతి ఒక్కరికి తెలిసి ఇండస్ట్రీకి 100 మందిని పిలిస్తే 200 మంది ఎలాగో వస్తారు, క్రౌడ్ ఫుల్ అయిపోతుంది, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది, కేరింతలు కొడతారు, డైలాగ్స్ చెప్తారు, సినిమా పాటలకు డాన్సులు, అంతా బాగుంటుంది. బట్ ఏదైనా ఒక చిన్న మిస్టేక్ జరిగితే ఏం జరుగుతుంది? బిగ్ బాస్ టైంలో మనం చూసాం, పల్లవి ప్రశాంత్ లాంటి వాళ్ళకు కూడా ఎంత కౌశల్ ఆర్మీ అని చెప్పేసి ఎంత పెద్ద గందరగోళం జరిగింది. సరే, కౌశల్ అంటే లోపల ఉన్నాడు, పబ్లిక్ వాళ్ళు వచ్చారు, అక్కడ ఆర్గనైజర్స్ ఎవరు లేరు. హూ ఎవర్ మెయింటైన్స్ ద కౌశల్ ఆర్మీ? అప్పుడు వాళ్ళు సరిగా చూసుకోలేకపోయారు. పల్లవి ప్రశాంత్ విషయంలో ఏం జరిగిందో చూసాం. ఓ పక్క అంత గందరగోళం జరుగుతుంటే అతను కూడా కొంత హడావడి చేశాడు, పోలీసుల మాట వినకుండా ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేసే ప్రయత్నం చేసేటప్పుడు ఇక హీరో అయిపోయానని చెప్పేసి. ఏదైనా జరిగితే ఎవరు నష్టపోతారో? అతను ఏమన్నా ఉంటాడా, వచ్చిస్తాడా? బిగ్ బాస్కి వాళ్ళకి ఇచ్చిన డబ్బులన్నీ తీసుకొచ్చి ఇస్తారా? అటు తిరిగి ఇటు తిరిగి నష్టపోయేది ఎవరు? ఇక్కడ అభిమానులే. ఇప్పుడు బ్లేమ్ అవుతుంది కూడా అభిమానులే. అభిమానులకు కూడా కొంత ఈ విషయంలో మీరైనా అర్థం చేసుకోండి. చివరికి నష్టపోతుంది మీరే. ఇప్పుడు వాళ్ళు అంటుంది మిమ్మల్నే. ప్రభాస్ అభిమానులు అందరూ వెళ్ళిపోయారు, ఓ అని అక్కడికి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ బ్లేమ్ మోస్తుంది మీరే. సరే, ఇంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మరి సినిమా యూనిట్ నుంచి ఏదైనా ఈ విషయంలో సరే మాది మిస్టేక్ ఉంది, ఇక్కడ మేము మెయింటైన్ చేసుకోలేకపోయామని చెప్పారా? ఖచ్చితంగా నిధి అగర్వాల్ అంత ఇబ్బంది పడ్డం అనేది ఒక మహిళ, నిధి అగర్వాలే కాదు, అక్కడ ఒక కామన్ ఒక సాధారణ అమ్మాయి ఉన్నా సరే, ఒక మహిళ ఉన్నా సరే, అలా ఆ మహిళ పట్ల బిహేవ్ చేయడం అనేది ఖచ్చితంగా తప్పే. కానీ ప్రతి ఒక్కరికి మనం నీతి వాక్యాలు చెప్పుకుంటూ కూర్చోలేము. మొన్న వారణాసి ఈవెంట్ ఎంత గ్రాండ్గా చేసుకున్నారు మనందరం చూసాం. పాస్పోర్ట్స్ ఇచ్చారు, అందరికీ ఉంటేనే అలౌ చేస్తా ఉన్నారు. ఈవెన్ అక్కడికి కూడా వెళ్ళారు చాలామంది. లేదు అంటే ఓన్లీ ఆన్లైన్లో చేసుకోండి ఇంకా ఈవెంట్స్, ఇలాంటి పరిస్థితులు వస్తాయి అనుకుంటే. పబ్లిక్లోకి రావడం ఎందుకు? అంత పబ్లిక్ పెరుగుతున్నప్పుడు వాళ్ళని చూస్తూ ఊరుకోవడం ఎందుకు? పబ్లిక్ వచ్చినప్పుడు చప్పట్లు కొట్టినప్పుడు ఏర్లేసినప్పుడు బాగుంటుందా? పొరపాట్లు జరుగుతాయని మాత్రం తెలియదా? ఒకవేళ జరిగితే వాళ్ళు యానిమల్స్ కంటే దారుణమైన వాళ్ళు. బట్ వాట్ అబౌట్ రెస్పాన్సిబిలిటీ? టీమ్ మేనేజ్మెంట్ రెస్పాన్సిబిలిటీ లేదా ఇక్కడ? సో మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి, నాకు కాల్ చేసి మాట్లాడవచ్చు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్ కాల్ చేసి మాట్లాడవచ్చు. చిన్మయి చేసినటువంటి ట్వీట్ మీద మీ అభిప్రాయం ఏంటి? హైనాస్ కంటే దారుణమైన వాళ్ళు అంటున్నారు. మరొకసారి ఆ ట్వీట్ నాకు చూపించండి స్క్రీన్ మీద పీసీఆర్ ఒకసారి. ఐ వుడ్ లైక్ టు రీడ్ ఇట్ వన్స్ అగైన్. హైనాస్ కంటే దారుణం అని చెప్పేసి చెప్తున్నారు. అ ప్యాక్ ఆఫ్ మ్యాన్ బిహేవింగ్ వర్స్ దెన్ హైనాస్. హైనాస్ కంటే దారుణంగా బిహేవ్ చేశారు. యాక్చువల్లీ వై ఇన్సల్ట్ హైనాస్? అసలు హైనాస్తో పోల్చి హైనాస్ను కూడా మనం ఇన్సల్ట్ చేయడం ఎందుకు అంటున్నారు. పుట్ లైక్ మైండెడ్ మెన్ టుగెదర్ ఇన్ మాబ్, దే విల్ హెరాస్ ఏ విమెన్ లైక్ దిస్. మీరు లైక్ మైండెడ్ వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక చోట గ్యాదర్ చేస్తే ఇలాంటి మెంటాలిటీస్ని చివరికి వాళ్ళు అదే చేస్తారంటున్నారు. వై డస్ సమ్ గాడ్ టేక్ దెమ్ ఆల్ అవే అండ్ పుట్ దెమ్ ఇన్ ఏ డిఫరెంట్ ప్లానెట్? ఏదో ఒక దేవుడు వచ్చి వాళ్ళందరినీ పట్టుకెళ్ళిపోయి వేరే గ్రహం మీద పెడితే బాగుండని చెప్పేసి అనుకుంటున్నారు చిన్మయి గారు. సో ఇది ఒక వర్షన్. అక్కడ ఉన్న వాళ్ళ మాబ్దే తప్పు, అక్కడ ఉన్న వాళ్ళు ఆ చుట్టుపక్కల ఉన్న అభిమానులదే తప్పు. అభిమానులు అంత దారుణంగా బిహేవ్ చేయకూడదు, జంతువుల కంటే దారుణంగా బిహేవ్ చేశారు అని చెప్పి చిన్మయి అంటున్నారు. బట్ ఇట్స్ ఎ ఫ్యాక్ట్. నిధి అగర్వాల్ చాలా ఇబ్బంది పడ్డారు అక్కడ. చూడండి ఎంత ఎంత సఫర్ అయ్యారు చూడండి. అసలు బయటపడతానని అనుకున్నారో లేదో ఆ రోజు ఆ ఈవెంట్లో అక్కడి నుంచి బయటపడతానని అనుకున్నారో లేదో అంత సేఫ్గా, నిజం చెప్పాలంటే. మరోవైపు చుట్టూ మీరు చూడండి, బౌన్సర్స్ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది అభిమానులు ఉన్నారు అక్కడ. ఎవరి మిస్టేక్ అది? అభిమానులంటే అయిపోతుందా ఇక్కడ?
మేనేజ్మెంట్ మిస్టేక్ లేదా? సో చూడండి, ఈవెంట్కి వచ్చేటప్పుడు ఈవెంట్లు జరుగుతున్న టైంలో ఎంత హ్యాపీగా, చాలా ఫ్రెష్గా ఉన్నారు, హ్యాపీగా ఉన్నారు. షీ వాజ్ వెరీ బ్యూటిఫుల్. అందరికీ హాయ్ చెప్తూ, అందరినీ విష్ చేస్తూ, పలకరించిన వాళ్ళని హ్యాపీగా పలకరిస్తున్నారు. బట్ ఫైనలీ ఈవెంట్ అయిపోయే టైంకి, వెళ్ళే టైంకి ఎలా వెళ్ళిపోయారు, ఎంత బాధపడి ఉంటారు. ఖచ్చితంగా వీ ఫీల్ సారీ ఫర్ దట్. ఖచ్చితంగా అక్కడ జరిగిన విషయంలో ఎవ్రీబడి షుడ్ ఫీల్ హ్యాపీ. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వాలి అందరూ ఆ ఉద్దేశంతోనే అక్కడ ఉన్నారని మనం చెప్పలేము అక్కడ ఉన్న వాళ్ళలో. కాకపోతే కొంతమంది ఉంటారు, కొంతమంది ఏదో చేయడం వల్ల, నెట్టడం వల్ల గందరగోళం జరుగుతుంది. వెనక నుంచి నెడుతూ ఉంటారు, ముందు వాళ్ళు ఆగలేని పరిస్థితి ఉండొచ్చు, చెప్పలేని పరిస్థితి ఉండొచ్చు, కంట్రోల్ చేయలేని పరిస్థితి ఉండొచ్చు అక్కడ. సో మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? సో కుమార్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, ఒక కాలర్. కుమార్. హలో. యా కుమార్ సార్, ఇది ఇప్పుడు వాళ్ళు సేఫ్టీ లేకుండా వచ్చేసి పబ్లిక్ ని చేయడం కరెక్ట్ కాదు కదా సార్. యా. సో హూస్ రెస్పాన్సిబిలిటీ ఇస్ దిస్? ఎవరిది మిస్టేక్ అనుకుంటున్నారు ఇక్కడ మీరు కుమార్? ఆబ్వియస్లీ వాళ్ళదే సార్. ఈవెంట్ ఎవరైతే మేనేజ్మెంట్ చేస్తారో వాళ్ళది, అక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళదే కదా మిస్టేక్. అంతే కదా. ఫ్యాన్స్ కుక్కలు గిక్కలు మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. సో వాట్ యూ సే అబౌట్ చిన్మయ్ ట్వీట్ మీరు చూసారా? చూసామండి. సో వాట్ యూ థింక్ అబౌట్ దట్ ట్వీట్? అది కరెక్ట్ కాదనిపిస్తుంది సార్. అంతే, అలా మాట్లాడడం కరెక్ట్ కాదని. ఓకే, రైట్. థ్యాంక్ యూ కుమార్. సో మీరు చూస్తున్నారు అభిమానులది అదే వెర్షన్ చాలామందిది. సో మీరేమనుకుంటున్నారు? చిన్మయ్ ట్వీట్ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? అక్కడ జరిగిన ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎవరి మిస్టేక్ అది? ఏం చేయాల్సిన అవసరం ఉంది ఇలాంటి విషయాల్లో? అభిమానుల్ని తిట్టిపోస్తే అయిపోతుందా సందర్భం? నష్టపోయేది అభిమానులే, తర్వాత బ్లేమ్ అయ్యేది అభిమానులే, అక్కడికి వచ్చిన వాళ్ళే. అవునన్నా కాదన్నా కొన్ని సందర్భాల్లో అభిమానం పరుదులు దాటిపోతుంది. చాలామంది విషయంలో జరిగేది అదే. చేతులు కోసుకొని రక్త తిలకాలు దిద్దుతున్నారంటే అభిమానం ఏ స్థాయిలో ఉంటే దిద్దుతారు మరి? హైదరాబాద్ నుంచి బాలయ్య సినిమా చూడడానికి కాకినాడ వెళ్తున్నారు, బెంగళూరు నుంచి గుంటూరు వెళ్తున్నారంటే ఎంత అభిమానం ఉంటే వెళ్తారు? ఎంత ఖర్చు అవుతుంది? కొబ్బరికాయలు కొడతారు, దిష్టి తీస్తారు గుమ్మడికాయలతో, పెద్ద పెద్ద కటౌట్స్ పెడతారు. ఎంత అభిమానం ఉంటే వెళ్తారు ఆర్టిస్టులు అంటే, యాక్టర్స్ అంటే. ఏదన్నా కొంచెం శృతి మించుతో, కొన్ని సందర్భాల్లో శృతి మించుతాయి. కొంతమంది ఉంటారు సెన్స్ లేని వాళ్ళు. ఏం చేస్తాం? వాళ్ళ వల్ల జరిగితే అందరినీ మనం అనగలుగుతామా? అక్కడ ఉన్న వాళ్ళందరూ మృగాల కంటే దారుణమైన ఒక మాట అనేస్తే అయిపోతుందా? ఏం జరిగింది దానివల్ల? వాళ్ళని తిట్టడం వల్ల తిట్టిన వాళ్ళకి కొంత ఆనందం తప్పితే ఇంకేమైనా ఉందా? ఏదైనా మార్పు వస్తుందా? కొన్ని విషయాల్లో ఖచ్చితంగా వి సపోర్టెడ్ చిన్మయ్. గతంలో చిన్మయ్ గ్రూప్ కాల్లో ఉన్న సమయంలో చిన్మయ్ గురించి కొంతమంది మాట్లాడడం కానీ, లేదంటే మహిళల గురించి వాళ్ళు మాట్లాడుతుంటే చిన్మయ్ రెస్పాండ్ అయినటువంటి విధానం కానీ, వి అప్రిషియేటెడ్ ఇట్, వి సపోర్టెడ్ హర్ ఖచ్చితంగా. కానీ ఇలాంటి విషయాల్లో వన్ సైడెడ్గానో, లేదంటే మన సొంత భావజాలాన్ని ఏదో ఒక రకంగా అక్కడ రాసేసి వెళ్ళిపోతే అయిపోదు కదా. సో వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. ఇప్పుడు మేము చూపిస్తున్న ఈ వార్త విజువల్స్ కొంచెం కఠినంగా ఉండొచ్చు, కొంతమంది సున్నిత మనస్కులు కలవరపడవచ్చు, గాయపడవచ్చు. జాగ్రత్తగా ఉండాలని ఆర్టీవీ సూచిస్తోంది. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ ఈజ్ అడ్వైజ్డ్. కొంచెం కఠినంగా ఉంటాయి ఇలాంటి విజువల్స్. అఫ్కోర్స్ నిధి అగర్వాల్ అంత ఇబ్బంది పడే ఆ విజువల్ చాలా కఠినంగానే ఉండొచ్చు చూడడానికి, చాలామంది హర్ట్ అవ్వచ్చు. సో యూ కెన్ సీ దట్ క్రౌడ్. ఒక్కసారి అక్కడ ఉన్న క్రౌడ్ని మీరు చూడండి. లులు మాల్లో మనకి గతంలో లులు మాల్ ఓపెనింగ్ టైంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది. అప్పుడు కూడా కొన్ని కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. మేనేజ్మెంట్ చేసినటువంటి ఆ తప్పుకి ఎంత గందరగోళం జరిగిందో మనకు తెలుసు. మొత్తం మాల్ అంతా గందరగోళం అయిపోయింది. అప్పుడు కొన్ని కిలోమీటర్ల మేర ప్రజలందరూ నానా అవస్థలు పడ్డారు, ట్రాఫిక్లో ఇరుక్కుపోయి. అరగంటలో వెళ్లాల్సింది 5-6 గంటలు వెళ్ళి. ఇప్పుడు ఇక్కడ చూడండి మీరు ఎంత భయంకరంగా ఉన్నారు. పాపం ఇరుక్కుపోయి ఎగబడుతున్నారు.
ఫోటోలు తీసుకోవాలని, చూడాలని, ఆర్టిస్టులని అక్కడ హీరోయిన్ని చూడడానికి అంతగా ఎగబడుతున్నారు. మరి అంత క్రౌడ్ ఉన్నప్పుడు మీరు ఇక చాలు, మిగతా వాళ్ళని అలౌ చేయకుండా ఉండాలి కదా మాల్లోకి. అక్కడ ఉన్న మేనేజ్మెంట్ ఏం చేస్తుంది? లేదు, పైన మీరు చూడొచ్చు, పైన కూడా కొంతమంది ఉన్నారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్లో కూడా అవన్నీ కూడా గ్లాస్ ఫ్రేమ్స్ ఉన్నాయి అక్కడ అంతా కూడా అడ్డుగా. అలాంటి వాటిల్లో కూడా చాలామంది పైన ఉన్నారు. ఒకవేళ ఎవరన్నా ఏదైనా జరగరాని జరిగితే హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్? దానికి కూడా అభిమానులేనా? ఈ విషయంలో మనం మార్చలేము. ఇప్పుడు మీరు ఇప్పటికిప్పుడు మీరు ఎన్ని ట్వీట్లు చేసినా, ఎన్ని నీతి సూక్తులు చెప్పినా ఇప్పటికిప్పుడు ఏమీ అక్కడ మారదు. జరగాల్సింది ఇక్కడ మీరు మారడం, ఈవెంట్ చేసేవాళ్ళు జాగ్రత్తగా ఉండడం. అభిమానులు రమ్మని చెప్పినప్పుడు అభిమానుల ప్రాణాలకు మీరే రక్షణ ఉండాలి ఖచ్చితంగా. ఇంతమంది అభిమానులు వస్తారని మీరు గ్రహించాలి. 100 మంది వస్తారు కాదు, 200 మంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయండి. దానికి తగ్గట్టు అక్కడ సెక్యూరిటీని ఏర్పాటు చేయండి, బౌన్సర్స్ని పెట్టండి. సో ట్రై టు ఇంటరాక్ట్ విత్ మీ. మీ అభిప్రాయాలు కూడా నాతో పంచుకోవచ్చు, కామెంట్ చేయొచ్చు. యూ కెన్ టాక్ టు మీ, కాల్ చేసి మాట్లాడవచ్చు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.